సినిమా క్లైమాక్స్ చూసి నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను భయ్య. బట్ యూట్యూబ్ లో ఒక డిలీటెడ్ సీన్ ఉంది, అది చూసి ఫుల్లీ సాటిస్ఫైడ్ నేను. హాయ్ గైస్, నెట్ఫ్లిక్స్ లో ఒక సినిమా రిలీజ్ అయింది భయ్య. ముందు థియేట్రికల్ గా రిలీజ్ అయింది, ఇప్పుడు ఓటీటీ లోకి వచ్చేసింది. సినిమా పేరు 29. దిస్ మూవీ ఇస్ ప్రొడ్యూస్డ్ బై లోకేష్ కనకరాజ్ అండ్ కార్తిక్ సుబ్బరాజ్. ఈ సినిమా గురించి నేను యాక్చువల్లీ చాలా వెయిట్ చేశాను భయ్య, ఎందుకంటే ఈ సినిమాలో ఒక సాంగ్ ఉంటది, సీలే సీలే అని. ఆ సాంగ్ విన్నప్పటి నుంచి సినిమా చూద్దామని ఫిక్స్ అయ్యాను. బట్ అన్ఫార్చునేట్లీ సరైన రిలీజ్ లేదు తెలుగు స్టేట్స్ లో, సో ఓటీటీ లోకి వచ్చాక చూడాల్సి వచ్చింది. ఈ సినిమాలో హీరో ఎవరో తెలుసా భయ్య మీకు? జిగర్ తాండా XX రెట్రో మూవీలో విలన్ ఉంటాడు కదా, ఆయనే ఈ సినిమాలో హీరో. 3 లుక్స్ ఉంటాయి భయ్య ఈ సినిమాలో. ఈ ఎక్సెల్డ్ ఇన్ ఎవ్రీ లుక్. ఒక బాయ్ నెక్స్ట్ డోర్ రిలేటబుల్ క్యారెక్టర్ భయ్య. అండ్ హీరోయిన్ ఎవరంటే ప్రీతి అస్రాని. ప్రీతి అస్రాని ఎవరో కాదు భయ్య, మళ్ళీ రావాలో చైల్డ్హుడ్ ఎపిసోడ్ ఉంటుంది కదా, మెయిన్ లీడ్స్ ఇద్దరు పర్ఫార్మెన్స్ అదరగొట్టారు భయ్య. ఈ సినిమాకి 29 అని పేరు ఎందుకు పెట్టారంటే, హీరో ఏజ్ 29, హీరోయిన్ ఏజ్ 21 ఉంటుంది భయ్య. వీళ్ళిద్దరి మధ్యలో లవ్ స్టోరీ ఇది. హీరోయిన్ ఏమో ఒక ఆస్పైరింగ్ సివిల్ సర్వెంట్, సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అవుతుంటుంది. హీరో ఆడ్ జాబ్స్ చేస్తూ ఉంటాడు భయ్య. వీళ్ళు లాస్ట్ కి కలుస్తారా లేదా అనేది సినిమా. సోల్ ఆఫ్ దిస్ మూవీ ఇస్ మ్యూజిక్. ఒక ప్లేస్ లో అయితే ఏడిపించాడు భయ్య ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో. ఒక బస్ సీన్ ఉంటుంది, లిటరలీ అక్కడ ఏడ్చాను నేను. సాడ్నెస్ తో కాదు, ఆనందంతో. ఆనంద బాష్పాలు అంటాం కదా, అది కలిగింది నాకు. ఈ సినిమాని నేను తెలుగులో చూసాను భయ్య. తెలుగు డబ్బింగ్ అక్కడక్కడ బాగుంది, అక్కడక్కడ బాగాలేదు. అండ్ సాంగ్స్ కూడా బీన్ బెటర్. డబ్బింగ్ తర్వాత సాంగ్స్ అంత గొప్పగా లేవు. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా బాగుంటుంది భయ్య. ఆయన ఒక ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్. ఓవరాల్ మూవీ ఇస్ గుడ్, కానీ కొన్ని క్లీషేస్ ఉంటాయి అండ్ చాలా ఎక్కువ క్రాస్ ఫైడ్లు ఉంటాయి ఈ సినిమాలో. బట్ డెఫినెట్లీ దిస్ ఇస్ అ నైస్ లవ్ స్టోరీ భయ్య. యూ కెన్ గివ్ ఇట్ అ ట్రై. కొన్ని ప్లేసెస్ లో చాలా రిలేటబుల్ అనిపించింది ఈ సినిమా. అమ్మాయిలు అబ్బాయిలు లవ్ లో ఉన్న వాళ్ళు పక్కా చూడాల్సిన సినిమా ఇది. హీరోయిన్ ని చాలా పద్ధతిగా చూపించారు భయ్య ఈ సినిమాలో, ఎక్కడ ఆబ్జెక్టిఫై చేయలేదు. అంతా బాగుంది కానీ క్లైమాక్స్ కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ అనిపించింది. కానీ యూట్యూబ్ లో ఒక డిలీటెడ్ సీన్ ఉంటుంది, అది చూసాక క్లారిటీ వచ్చింది. అప్పుడు నేను సాటిస్ఫై అయ్యాను, హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీరు కూడా సినిమా చూడండి భయ్య. ఫస్ట్ 29 చూసాక డిలీటెడ్ సీన్ చూడండి. ఇది ఒక అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫిల్మ్ అలా అని చెప్పాను. కాన్సెప్ట్ అంతా యూనిక్ గా కూడా ఉండదు. ఇట్స్ అ వెరీ సింపుల్ లవ్ స్టోరీ, బట్ నేచురల్ గా రియలిస్టిక్ గా తీశారు. కొన్ని కంటెంపరీ టాపిక్స్ కూడా టచ్ చేశారు, లైక్ లేక్స్, ఎన్విరాన్మెంట్, రెస్టోరేషన్, అమ్మాయి అబ్బాయి మధ్యలో ఉండే కన్ఫ్యూజన్ ఇన్ రిలేషన్షిప్, వీటి గురించి డీల్ చేశారు. నచ్చింది నాకు. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేసు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చు పుచ్చు.